ఆరా అంటే మనిషి నుంచి వెలువడుతున్న ఒక ఎనర్జీ. దీన్నే దివ్య కాంతి వలయం అంటారు. పూర్వీకులు కానీ దేవుళ్ళ దగ్గర కానీ వాళ్ళ చుట్టూరు ఒక కాంతిలాగా ఉంటుంది. అది వాళ్ళ యొక్క హై ఎనర్జీ లెవెల్స్ నిదర్శనం. అది ఎప్పుడు సాధ్యం అంటే కణాలన్నీ ఆరోగ్యవంతంగా పనిచేస్తూ చుట్టుపక్కల ఉన్న వాతావరణం వాటిని డిస్టర్బ్ చేయకుండా, వాటిని ఎఫెక్ట్ చేయకుండా ఉంటే అప్పుడు మంచి కాంతి వెలువడుతుంది. దీన్ని పూర్వీకులు మనకి దివ్యకాంతి వలయం మన అథర్వణ వేదంలో చెప్పడం జరిగింది. ఇది సైంటిఫిక్ పరిమాణంలో తీసుకుంటే ఆరా అనేది ఒక లేమ్యాన్ టర్మ్ ఆర్ ఒక సూడో సైన్స్ అని అంటారు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్లో జనరల్గా మనం చూస్తే ఆల్బర్ట్ ఐన్స్టీను, మ్యాక్స్ ప్లాంక్ వీళ్ళిద్దరూ కూడా క్వాంటమ్ ఫిజిక్స్ మీద వర్క్ చేశారు. వీళ్ళు అంటం ఏంటంటే ప్రతి మ్యాటర్ విద్యుత్ అయస్కాంత శక్తులు ఏదో ఒక ఫ్రీక్వెన్సీని, ఈ విద్యుత్ అయస్కాంత శక్తి యొక్క ఒక ఫ్రీక్వెన్సీని అబ్జార్బ్ చేసుకుని ఎమిట్ చేస్తుంది. అంటే లోపలికి లాక్కుని బయటికి వెలువడుస్తుంది. ఈ వెలువడడమే మనం ఆరాగా పరిగణించవచ్చు సైంటిఫిక్ పరిమాణంలో, క్వాంటమ్ ఫిజిక్స్లో. అదే హైపోథెసిస్గా తీసుకుని మేము అసలు ఈ మనిషి యొక్క ఆరా ఏంటి, మన ఆరోగ్యానికి మన జీవన శైలిలో ఉండే ప్రాబ్లమ్స్కి సంబంధం ఉందా అనేది రీసెర్చ్ రూపంలో చేసి కొంతవరకు పురోగతి మనం చేయడం జరిగింది.